పార్లమెంట్లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 16వ తేదీన బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తులసి సాయి అపర్ణ, టీడీపీ మహిళా నాయకురాలు మాజీ మేయర్ సుంకర పావనిలు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును ఆమోదించడం జరుగుతుందని తెలిపారు. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం జరిగిందని అన్నారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం రూపం దాలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సత్యకుమారి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతంశెట్టి శైలజ, బాలాజీ సుగుణ శంకర్ సింగ్, బంగారు దుర్గా భవానీ, గోడి సత్యవతి, జీజీహెచ్ డైరెక్టర్ విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, దొడ్డి శ్రీదుర్గా, పక్కిమణి బాల, జేఎస్ కుమారి, బి వాణిశ్రీ, బంగారు గాయత్రి, చొల్లంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఏదైతే బిల్లుని ప్రవేశపెట్టారో ఆ బిల్లుని ఆమోదించడం ద్వారా నరేంద్ర మోదీజీ, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీజీ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయన మహిళా పక్షపాతి, ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేస్తారు అన్నదానికి ఇదొక నిదర్శనంగా మనందరం కూడా చెప్పుకోవాలి. దీని ద్వారా ఎంతో మంది మహిళలకి చట్టసభల్లో ఉండేటువంటి మంచి రాష్ట్ర ప్రగతికి తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించడం అన్నది చాలా సంతోషం. ఆ అవకాశం కల్పించినటువంటి మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారికి మా మహిళలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మరి ఆయనది ఒక స్లోగన్ ఉంటుంది, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి ఆ స్లోగన్ ఇంకా ముందుకు తీసుకెళ్తే ఈ రోజు చట్టసభల్లో కూడా ఆయన మాకు ఇంత మంచి అవకాశాలు కల్పించడం ద్వారా ఆయనకు మహిళల పట్ల ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. దానికి గాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. అదే విధంగా పొలిటికల్ గా కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్త్రీలను ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారో అన్న మాట మన పెద్దలు చెప్పిన మాట. మన మోడీ గారు కూడా స్త్రీలకు పెద్దపీట వేసి మనల్ని ఇంకా ముందుకు నడిపించాలని, రాజకీయాల్లో కూడా ఎంతో ముందుకు నడిపించాలని ఆయన యొక్క అవకాశాన్ని మనకి ఇవ్వడం అనేది గర్వపడుతున్నామండి మహిళగానే. మనకి భారతదేశ జనాభాలో సగభాగం మహిళలు సగభాగం ఉండడం అనేది మనకి గుర్తించి గౌరవించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చి నారీ శక్తి అధియాన్ అనే పేరుతో మనకి ఈ యొక్క రిజర్వేషన్ అనేది కల్పించడం భారతీయ మహిళలందరూ కూడా ఏకకంఠంతో మేమంతా కూడా మా మహిళల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు మోడీ గారికి తెలుపుతున్నామండి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.